ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిదినం ఒక వాగ్దానాన్ని ధ్యానం చేయడానికి సర్వశక్తుడు మనకెంతగానో కృప చూపుతున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, నెమ్మదిను, శాంతిని పొందుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. నువ్వు అత్యధికముగా అభివృద్ధి పొందించెదను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, అత్యధికముగా అభివృద్ధి పొందించదను. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ప్రభు చేస్తానన్నాడు. నిజంగా అబ్రహాము జీవితంలో దేవాదేవుడు చేస్తున్న వాగ్దానము, నువ్వు అత్యధికంగా దీవెన పొందేదవు. అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ జనాంగాన్ని, నీ దేశం విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వచ్చినట్లయితే నేను దీవిస్తానని ప్రభు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. తండ్రి అంటే సాతానుడికి సాదృశ్యం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు అంటాడు. అందులో బట్టి మన తండ్రిని అంటే సాతానుడు, ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి వాడు, సాతాన్ని మనం విడిచిపెట్టాలి. రెండోదిగా బంధువులు అంటే ఆచారాలు, సాంప్రదాయాలు. లోకంలో చాలా ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిని విడిచిపెట్టమని అబ్రహామును కోరినప్పుడు, అబ్రహాము వాటిని విడిచిపెట్టి వచ్చినప్పుడు అబ్రహాం బహుగా దీవించబడ్డాడు. అబ్రహాం ఆస్తిపరుడుగా మార్చబడ్డాడు. ఒంటరిగా వచ్చాడు. నిజంగా ఆ కల్దీ దేశం నుంచి ఒంటరిగా బయలుదేరినటువంటి అబ్రహాము గొప్ప దీవెనను, ఆశీర్వాదం పొందుకున్నాడు. నిజంగా కొన్ని సంవత్సరాలకే అబ్రహాము ఇంట అనేక మంది దాసదాసీలు ఉన్నారు. గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ఒంటెలు కూడా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో మనం చూస్తుంటాం. అబ్రహాం బహుగా దీవించబడ్డాడు. అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా మనకు తెలుసు. నీ సంతానము ఆకాశం నక్షత్రాల వలన, నీ సంతానము సముద్రపు రేణువులను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అనేక జనములకు తండ్రి అవుతావు, యు విల్ బి ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అని అబ్రహాముని దేవుడు దీవించాడు. ఈనాటికి కూడా అబ్రహాము యొక్క దీవెన మనం అనుభవిస్తున్నాం, ఈ ప్రపంచం అనుభవిస్తూ ఉంది. నిజంగా దేవాదేవుడు అత్యధికముగా అబ్రహాముని దీవించాడు. అబ్రహాముని దీవించడానికి ప్రధానమైన కారణము తన యొక్క విధేయత, దేవునికి తను ఇచ్చేటువంటి ప్రాధాన్యత, దేవుని ప్రేమించిన విధానము. అందులో బట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవాదేవుడు అత్యధికంగా నేను దీవిస్తాడు. ఆయన వాగ్దానాలు ఏనాడు కూడా గతించిపో. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు, నీ సంతానాలను దేవుడు దీవిస్తాడు, నీ చేతి పని దేవుడు దీవిస్తాడు, నీ ఆరోగ్యాన్ని ప్రభు దీవిస్తాడు, నీ ఇంటిని ప్రభు దీవిస్తాడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నువ్వు ఎవరినైతే దీవిస్తావో వారు దీవించబడతావు, నిన్ను ఎవరైతే శపిస్తారో వారు శపించబడతారని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు పక్షపాతి కాదు కదా. అబ్రహామును దీవించిన వాడు మనల్ని దీవిస్తాడు, ఇస్సాకును దీవించిన వాడు మనల్ని దేవుడు దీవిస్తాడు. కానీ మన జీవితాల్లో దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన వాగ్దానాల్ని మన జీవితాన్ని నెరవేరుస్తాడు. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో దేవుడు నెరవేర్చి స్థిరపరచును గాక. మీ కుటుంబంలో, మీ బిడ్డల జీవితంలో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చి మీ ముఖాల నిండా సంతోషాన్ని దేవుడు అనుగ్రహించును గాక. భయపడద్దు, అధైర్యపడద్దు, దిగులు పడద్దు. ఈ యొక్క నెలలో, ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు గొప్ప ద్వారాలు మీకోసం తెరవబోతున్నాడు. అనేక మంది జీవితంలో నిరాశలో ఉన్నటువంటి వారు గొప్ప ధైర్యంతో దేవుడు నింపబోతున్నాడు. అందుని బట్టి మీరందరూ ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. నువ్వు అత్యధికముగా దీవెన పొందుదువు, అత్యధికముగా ఆశీర్వదించబడదు అనేటువంటి వాగ్దానాన్ని ఈరోజు ధ్యానం చేస్తాం తండ్రి. మా జీవితాల్లో మీరు చేసేటువంటి కార్యాలు గొప్పవి, ఊహకు అందనటువంటివి, మా యొక్క కాంప్రహెన్షన్ కూడా అందనటువంటి కార్యాలు నువ్వు మా జీవితంలో చేసేటువంటి దేవుడు తండ్రి. ఊహించు వాటన్నిటికంటే, అడిగు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తాను వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించండి, గొప్ప కదలికను అనుగ్రహించండి, స్వస్థతను, విడుదలను, విమోచనను అనుగ్రహించండి. ఆర్థికంగా ప్రభువా గొప్ప సమృద్ధిని అనుగ్రహించండి తండ్రి. ప్రతి కష్టము నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. ప్రతి రోదన, ప్రతి కన్నీరు వారి జీవితంలో తుడిచివేయమని వేడుకుంటూ యేసు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ రోజు నుంచి మైలవరంలో మహాసభలు జరుగుతున్నాయి. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో అనేక మంది, వేలాది మంది ప్రజలు ఈ సభల ద్వారా దీవించబడబోతున్నారు. అందును బట్టి మీ యొక్క స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఎవరైనా మైలవరం ఈ పరిసర ప్రాంతాల్లో, తిరువూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు సభలకు రమ్మని ఆహ్వానించండి. ఒకవేళ సభలు మీరు దూరం నుంచి లైవ్లో చూడాలనుకుంటే కనుక పాలీ మాన్యుల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి లైవ్ ప్రారంభించబడుతుంది. వీక్షించండి. దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకొనండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో అనేక సువార్త సభలు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి 6, 7, 8, 9 తారీఖుల్లో అంటే మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మనందరికీ సుపరిచితమైన ప్రాంతము మైలవరంలో లక్కిరెడ్డి హనుమిరెడ్డి స్టేడియంలో అద్భుతమైనటువంటి సువార్త స్వస్థత మహాసభలు జరుగుతున్నాయి. సువార్త స్వస్థత సభల్లో అనేక మంది ప్రజలు శారీరక రోగాల నుంచి ఆత్మీయ రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. ఇది మీ సమయం. ఒకవేళ మీరు ఎటువంటి రోగగ్రస్తులుగా ఉన్నప్పటికీ, మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఆర్థికపరమైన ఇబ్బందులతో మీరు ఉన్నప్పటికీ, దురాత్మశలతో పీడించబడుతున్నప్పటికీ సభల్లో పాల్గొనండి. నిజంగా దేవుని తాకిడిని అనుభవిస్తున్నారు. ఆరాధిస్తున్నప్పుడే దేవుడు అనేక మందికి స్వస్థనిస్తున్నాడు. ఇది మీ సమయం. అద్భుతాన్ని పొందుకోండి. ఇప్పుడే ఈ డేట్లు మీరు నోట్ చేసుకోండి. 6, 7, 8, 9 తారీఖులో మైలవరం ప్రధానమైనటువంటి స్థలంలో స్టేడియంలో జరుగుతున్న సభల కోసం మీరందరూ కూడా తరలి రండి, కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకుందాం. ఈ సభల్లో తెరలపై దృశ్యాలు చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని శాస్త్ర రుజువులతో, చారిత్రాత్మక ఆధారాలతో నిజంగా మునుపెప్పుడు లేనటువంటి విధానంలో దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా రండి. నిసిపాల్ గారి ఆధ్వర్యంలో చక్కటి ఆరాధనా గీతాలు, అనేక మంది గాయని గాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తూ సభల్లో దేవుని యొక్క శక్తిని అనేక మంది పొందుకుంటా ఉన్నారు. పాటల్లో కూడా దేవుని శక్తిని పొందుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా రండి, కుటుంబాలతో రండి. ఒకవేళ మీరు దూర ప్రాంతాల నుంచి ఈ యొక్క యాడ్ చూస్తున్నట్లయితే మీ బంధువులకి, స్నేహితులకి ఈ విషయాన్ని చెప్పండి. వారిని ఇన్వాల్వ్ చేయండి, సమీకరించండి. దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడి చెడుని ఆశీర్వాదాన్ని బలంగా పొందుకుందాం. ఇంకా వివరాల కొరకు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 8886000999. ఈ యొక్క కార్యక్రమం లైవ్లో కూడా పాల్ ఇమాన్యుల్ అంటే యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తూ ఉంది. వీక్షించండి, దేవుని శక్తిని అనుభవించండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి స్వస్థపరిచి విడుదల చేయునుగాక. ఆమేన్.